2015లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఇప్పటికీ ఎందుకు ఒక కొలిక్కి రాలేదు? ఆ కేసులో ప్రధాన నిందితుడిగా కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు ఎలాంటి షరతులతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది? రేవంత్ చేసే ఈ విదేశీ పర్యటనలు రాష్ట్రం కోసమా లేక స్వలాభం కోసమా? 2015లో నమోదైన సంచలన ఓటుకు నోటు కేసు ఇప్పటికీ ఎలాంటి ముగింపు లేకుండా కొనసాగుతూనే ఉంది. 2015 మే 31 నాటి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి శాసన మండలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతివ్వాలని నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్ కు 50 లక్షలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అప్పట్లో ఈ ఘటన టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారమై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన వెనుక నాటి ఏపీ సీఎం చంద్రబాబు హస్తం ఉందనే ఆరోపణలు వచ్చినప్పటికీ రేవంత్ తో పాటు మరికొందరిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆడియో వీడియో రికార్డింగ్లతో సహా పక్కా ఆధారాలున్న ఈ కేసులో రేవంత్ రెడ్డిని కోర్టు ఎక్కడా నిర్దోషిగా ప్రకటించలేదు. అందుకే ఆయన ఇప్పటికీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కొనసాగుతున్నారు. కేసు విచారణ తుది దశకు రాకుండా ఇంకా పెండింగ్ లో ఉన్నప్పటికీ సీఎం హోదాలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఓటుకు నోటు కేసులో బెయిల్ షరతుల కారణంగా ఆయన పాస్పోర్ట్ కోర్టు కస్టడీలోనే ఉంది. దీంతో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆయన ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. జప్తు చేసిన పాస్పోర్ట్ ను తిరిగి ఇవ్వాలని, బెయిల్ షరతులను సడలించాలని కోరారు. దీనికి సంబంధించిన కోర్టు ఆయనకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది. 1 లక్ష ష్యూరిటీ సమర్పించాలని, విదేశాల్లో ఉండే పూర్తి చిరునామా, సంప్రదింపుల వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాదు, పర్యటన ముగిసిన తర్వాత సెప్టెంబర్ 18లోగా పాస్పోర్ట్ ను తిరిగి కోర్టులో సమర్పించాలని తేల్చి చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు యూకే, అమెరికా, జర్మనీ, చైనా దేశాల్లో తన అధికారిక బృందంతో కలిసి పర్యటించనున్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి యూకేకు వెళ్లనున్న ఆయన అక్కడ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె నిఖా వేడుకలో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత అమెరికా, జర్మనీ, చైనా దేశాలకు వెళ్తారట. మరి రేవంత్ ఈ 20 రోజులకు పైగా పర్యటనలతో రాష్ట్రానికి ఏం సాధిస్తారని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఒక క్రిమినల్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉంటూ కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో పదే విదేశీ పర్యటనలు చేయడం వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమిటని రాష్ట్ర ప్రజలు నిలదీస్తున్నారు. కేవలం పెట్టుబడుల పేరుతో విదేశీ ట్రిప్పులు వేయడం ప్రజాధనాన్ని వృధా చేయడమేనని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై కోర్టులో ఇంకా విచారణలో ఉన్న కేసు ఉండటం, అదే సమయంలో విదేశీ పర్యటనలకు అనుమతులు కోరడం వంటి అంశాలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.